నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ నేస్తం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ముఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మొత్తం పూజ, అలాగే నేను చేసిన ప్రసాదాలు మొత్తం వీడియో తీద్దాం అనుకున్నానండి. కానీ తెలుసు కదండి, ఇంట్లో పిల్లలు, హస్బెండ్ ఉన్నప్పుడు, అది పండగ టైంలో ఇంకా వీడియో చేస్తున్నామంటే వాళ్ళ ముందు వాళ్ళు ఏమన్నా అంటారని కాదు, కానీ మనకే అదోలాగా ఉంటుంది. వీడియో తీయడం చాలా కష్టం అండి ఇంట్లో. ఇలా పండగలప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, కానీ ఇంకా ముఖ్యంగా హస్బెండ్ ఉన్నప్పుడు, ఇంకా కొంచెం పిల్లలు ఉన్నప్పుడు అంటే ఏం కాదు, కానీ అది మాకే తెలుసండి ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో. ఏమీ అనలేమన్నమాట. ఇదేమో మా పాప నైట్ క్లేతోని, మట్టితోని తయారు చేసిన గణేష్ అండి. అది కంపల్సరీ పూజలో పెట్టాలని చెప్పిందనమాట. అది అక్కడ రెడీగా పెట్టుకొని ఇంకా పటాలన్నీ, దీపాలన్నీ, ఒత్తులు వేసేసి, నూనె వేసేసి రెడీగా చేసి పెట్టుకున్నానండి. ప్రసాదాలన్నీ ఫస్ట్ రెడీ చేసుకొని వచ్చామండి. పూజ దగ్గరికి వెళ్ళిపోవచ్చని. మా బాబును, మా హస్బెండ్ ఏమో గణపతిని, అలాగే పత్రి, పువ్వులు అవన్నీ సామాగ్రి తీసుకురావడానికి వెళ్ళారండి. నిన్న అసలు ఆయనకి మీటింగ్ వల్ల కుదరలేదనమాట. ముందు రోజు ఏమీ తెచ్చుకోలేకపోయాము, చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చే వరకు నేను మిగిలినవన్నీ చేసుకుంటున్నానండి. ఇవి మేము మీ సైడ్ చేస్తారో చూడండి. ఇది మా వైపు అయితే, తెలంగాణ వైపు అయితే కంపల్సరీ ఇది గోధుమ పిండితో చేసిన సేమియా పాయసం ఈరోజు పెడతామండి. ఇదేమో బియ్యం పిండితో చేసిన ఉండ్రాలు. బియ్యం పిండి, కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు, అలాగే ఆవు నెయ్యి వేసి బాగా మెత్తగా కలిపిన పిండితో చేసిన ఉండలండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను దాన్ని స్టీమ్ చేసి ఉడికిస్తానమాట. ఇదేమో గోధుమ పిండిలో సేమ్ అలాగే కొంచెం నీళ్ళు, అలాగే కొంచెం పాలు, అలాగే కొద్దిగా నెయ్యి వేసి కలిపానండి. ఉండ్రాల్లో అయితే ఈ తెల్లగా ఉన్నాయి కదండి, ఉండ్రాల్లో మాత్రం సాల్ట్ వేయలేదండి. ఈరోజు చప్పటివే పెడతామన్నమాట మేము. ఈ గోధుమ పిండితో కొన్నేమో ఉండ్రాలు, కొన్నేమో ఇలాగా సేమియా లాగా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. కొంతమంది ముందు రోజు చేసి పెట్టుకొని ఎండబెట్టి చేస్తారంట, కానీ మేమైతే అదే రోజు చేస్తామండి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా ఉడుకుతుంది. అదే ముందు రోజు అలా చేసి పెట్టుకునేది అయితే, అలా ఇంతకుముందు చిన్నప్పుడు ఒకసారి మేము అలా తెచ్చామండి, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు మా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు, ఆ టైంలో అది సరిగా ఉడకలేదండి. ఇంకా మేము ఎప్పుడైనా ఇలాగే చేస్తామన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే పిండిని అలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టాలండి, బాగా కలిపిన తర్వాత. ఇక్కడేమో ఉండ్రాళ్ళు నేను కింద గిన్నెలో వాటర్ పోసేసి పైన చిల్లుల గిన్నె పెట్టేసాను. ఆ స్టీమ్ ఉడికిపోతుంది. జస్ట్ ఒక 10 నిమిషాలలోనే ఉడికిపోయిందండి. చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. ఇవి మనము ఈ సేమియా అందులో వేసే ముందు, ఉండ్రాలు సేమియా వేసే ముందు కొంచెం తడిపిండి, అంటే చేసేటప్పుడు కూడా కొంచెం ప్లేట్ మీద తడిపిండి వేసుకుంటే ఇంకా బెస్ట్ వస్తుందండి. నేను హడావుల్లో కొంచెం పిండి కింద ప్లేట్లో వేయడం మర్చిపోయాను. అయినా కానీ ప్రాబ్లం ఏం లేదు, వచ్చేసిందండి. కొంచెం ఈ సేమియా మాత్రం అతుక్కున్నాయి, కానీ ఉండ్రాలు అయితే బాగానే వచ్చాయండి. ఇక్కడ కొంచెం ముందుగానే గోరువెచ్చగా నీళ్ళు రెడీ చేసి పెట్టుకొని మరుగుతున్న నీళ్ళలో వేసినా పర్వాలేదండి. నేను అప్పుడే ఆన్ చేశాను, ఇంకా ఎక్కువగా వేడి అవ్వలేదు. సో ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదైతే బాగా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. ఎంత ఉడికితే అంత చాలా సాఫ్ట్గా పిల్లలు ఇష్టంగా తింటారండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో నేను దానికోసం అది ఉడికేంతలోపు ఇక్కడ బెల్లాన్ని పాకం పట్టుకుంటున్నానండి. మరీ పాకం వచ్చేసి ముదురు పాకం అని కాదు, అది కరగాలని చెప్పేసి ఇటు కొంచెం ఒక 2-3 స్పూన్లంత వాటర్ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ బెల్లాన్ని కరగబెట్టుకుంటున్నానండి. ఈ లోపు అక్కడ ఉడుకుతుంది. అప్పుడు దీంట్లో పచ్చిపాలే వేస్తామండి. తాలికలు బాగా ఉడికిన తర్వాత, ఒక హాఫ్ ఉడికిన తర్వాత పచ్చిపాలు పోసేస్తానండి. దాని తర్వాత పచ్చిపాలతో బాగా ఉడుకుతుంది కదండి. ఆ ఉడికిన తర్వాత కనుక మనం ఈ వేడివేడిగా బెల్లం పాకం వేసినా కూడా పాలేం విరిగిపోవండి. చూడండి, ఇక్కడ నేను ఇది యాడ్ చేసేసాను. ఈరోజు నేను చేసే ప్రసాదాలు ఏంటంటే పరవాన్నము, ఇది సేమియా పాయసము, అలాగే ఉండ్రాళ్ళు, పులిహోర, దద్దోజనము, అలాగే వడపప్పు. ఇవి 5 ప్రసాదాలు తయారు చేశానండి. ఇంకా మిగిలినవి కర్రీస్, పొట్లకాయ కర్రీ, బచ్చల కూర కర్రీ, అలాగే ఓనగాయలు అంటారు కదండి, చిన్న చింతకాయలు దొరుకుతాయి కదా, ఆ ఓనగాయలతో చేసిన పచ్చడి. అవన్నీ చేసేసి దేవుడి దగ్గర, అంటే మొత్తం 9 లేదా 11 ప్రసాదాలు వచ్చేటట్టుగా పెడతామండి. ఇవి మేము రెగ్యులర్గా చేసేది. ఇక్కడ పాలలో ఆ తాలికలు బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడడం కోసము
నేను కొంచెం పాలలో 1 స్పూన్ గోధుమ పిండి 1 స్పూన్ బియ్యం పిండి వేసేసి బాగా కలిపి ఆ లిక్విడ్ని అందులో పోసానండి. అప్పుడు కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు నేను తయారు చేసుకున్న దాంట్లో హాఫ్ మాత్రమే ఈ పాల తాలికల్లో వేసానండి. ఇంకా హాఫ్ ఏమో పరమాన్నంలోకి పక్కన పెట్టుకున్నాను. ఆ హాఫ్ కూడా ఇంకా మిగిలిందండి పరమాన్నంలో కూడా. మీరు ఎప్పుడన్నా ప్రసాదాలు తయారు చేసినప్పుడు ఇలా చేసుకోండి. పాకం అలా రెడీగా పెట్టుకున్నామంటే మనం ఎన్నిట్లలోనే కలుపుకోవచ్చండి పాలతో చేసే వాటిలో. ఇక్కడ పాలతో అలాగే అన్నం వేసేసి మెత్తగా ఉడికించానండి. కొంచెం మాత్రమే ఇది వాడుకున్నాను. మిగిలింది మనం ఇంకా ఏదైనా ప్రసాదాల్లో ఏదైనా చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చండి. పక్కన నేను కొంచెం నెయ్యి తీసుకొని కడాయిలో నెయ్యి వేసుకొని కొంచెం కాగిన తర్వాత జీడిపప్పులు సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే కిస్మిస్లు కూడా కట్ చేసుకొని కడుక్కొని అవి కూడా వేయించేసి కొంచెము పరవన్నంలోకి అలాగే కొంచెమేమో పాల తాలికల్లోకి యాడ్ చేశానండి. నేను క్లిప్ తీయలేకపోయాను. ప్రసాదాలన్నీ మా వారు తీసుకొచ్చేసి లేట్ అవుతుందని చెప్పేసరికి నేను ప్రసాదాలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశానండి. ఇక్కడ చూడండి మొత్తం కనిపిస్తున్నాయి కదా మీకు. అన్నీ మేము మహానైవేద్యంలాగా మొత్తం అన్నీ ఇక్కడే పెట్టేస్తామండి. తర్వాత మనము దేవుణ్ణి కదిలిచ్చే ముందు ఉద్వాసన చేసేటప్పుడు ఇక్కడ ఈ ప్రసాదాలన్నీ కొద్దిగా ఒక విస్తర్లో పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి మేము అక్కడి నుంచి కాసేపు బయటకు వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు కూడా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు మనము పిల్లలు చదువుకునే బుక్స్ ఇంకా మనవి ఏమన్నా బుక్స్ ఉంటే కూడా ఇలా ఓం రాసేసి అక్కడ దేవుడి దగ్గర పెడతాం కదండి, అలా పెట్టేసాం అనమాట పిల్లల బుక్స్. ఇంకా అక్కడ మాకు నిత్య పూజ కూడా నేను రోజు చేసుకుంటాను కదా 2 ప్లేసెస్లో, మందిరంలోను ప్లస్ బయట కూడా గణేష్ దగ్గర. మొత్తం పూజ అంతా అయిపోయిందండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిందంటే ఇక్కడ అంతా ఆరగింపిచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి ఉద్వాసం చేసేసుకోవడమేనండి. సో మీకు మధ్యలో బోరు కొట్టకుండా అలా స్క్రీన్ రన్ అవుతుంటే పాట కూడా పాడాలనుకున్నానండి, కానీ ఈరోజు నేను పాట పాడలేకపోతున్నాను. నెక్స్ట్ డే అంటే రేపు పాట పాడేసి పెట్టేస్తానండి. మంచి పాట మీరు అందరూ కూడా నేర్చుకోవాలని. సర్వే జనా సుఖినో భవంతు.